జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సీనియర్ నేత సౌదీ రఫ్ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన స్థలానికి సంబంధించిన విషయంలో 50 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని రఫ్ వెల్లడించారు. మిగిలిన మొత్తానికి తనను వేధిస్తున్నాడని, ఇక మున్సిపల్ సిబ్బందిని పంపిస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా ఎమ్మెల్యే స్పందనపై ఆసక్తి నెలకొంది. నోటీస్ ఇచ్చామండి. చెప్తే అన్నయ్యమని తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాను, అన్నయ్యమనే అన్న నీ ఇంచు ఒక జాగా ఇంచున్నా మేము తీసుకోమని చెప్పి వచ్చి పగలగొట్టి మొత్తం మా గిల్లర్లు తీసి పాడేసామని ఫోన్ చేసి అంటే నీకు కళ్ళలాప అంటే రాప ఫ్యాక్టరీ కంటే వస్తే ఏం బిల్డింగ్ కట్టేలా రూఫ్ అంటే కడతానన్నా అంటే ఏజెంట్ చూసి సరి చేసి కట్టుకోకపోనే సరళన మరణ అన్న పెద్ద అన్నతో మాట్లాడు కడతాను లేదు ఇంటికి పిలిపించే నాకు ఎవరు ఎమ్మెల్యే చిల్లర మనుషులు కాదు డైరెక్టర్ పెద్ద మనిషి చైర్మన్ ఇక్కడ మున్సిపాలిటీ. ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఈయన ఎమ్మెల్యే కాలేకున్న ముందు ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేకి నిలబడాలనుకున్నాడు. మరి అటువంటి వాళ్ళ పైన ఇటువంటి పని చేసేది. ఖురాన్ మోసుకుని చెప్తున్నా, శ్రీరామ గుడిలో వచ్చి ఇది భగవద్గీతం పెట్టుకుని చెప్తున్నాను. క్రిస్టియన్ చర్చిలో పిలిస్తే బైబిల్ పెట్టుకుని చెప్తాను. 10 లక్షలు ఆయన చేతికి ఇచ్చింది నేను. ఇది అయినా వాస్తవం. ఆ డబ్బులు వీళ్ళని కోసము వీళ్ళని ప్రచార పెట్టడం, వీళ్ళు పేరు చెప్పడం లే, ఎందుకు వాళ్ళు ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉద్యోగం చెప్పడం, ఇది అయినా వాస్తవం. బిల్డింగ్ ఇది కారణం. ఆదోళన ఏ డివోర్స్ కట్టలేదు, ఏం కట్టలేదు. మల్లప్ప ఫోన్ చేశాడు కండి. మల్లప్ప అడిగినాడు, ఆయన అడిగినాడు, నేను చెప్పినాడు లేదన్నా 10 లక్షలు ఇచ్చినారు, నాకు నెలకి 50 లక్షలు నేను వడ్డీ కట్టాలా నెలకి గారు ఇప్పుడే వచ్చింది. ఫస్ట్ టైం పోలీస్ ప్రొటెక్షన్ తో దిగినారంటే అంత ప్లానింగే కదా, అది అంత ప్లానింగే కదా. నోటీస్ ఇచ్చింది, వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చింటే చూపిమని ఆధారం. డీవియేషన్ లేని బిల్డింగ్ టీపీఓ చూపియాలా ఆధారంలో చెప్తానండి. ఫస్ట్ గా బునాది చేసినప్పుడు ఎమ్మెల్యే గారు నా జాగా మీ దాంట్లో వచ్చిందండి అంటే నాకు అమ్మకి ఒక నిమిషం సార్.